ఎలా వచ్చింది అంటే ఫస్ట్ వీక్లో మహిళలందరం కూడా ఆనందంగా ఉంటున్నాం, ఉండాలి కూడా. కాబట్టి ఈ శుభ సందర్భంగా సంగారెడ్డి ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, దేశంలో ఉన్న మహిళలందరూ కూడా మహిళా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఈ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నా అంటే గత 30 ఏళ్ళలో 40 ఏళ్ళ కిందికి వెళ్ళినప్పుడు చూస్తే మహిళలు ఏ విధంగా ఉండి, ఇప్పుడు ఈ కాలంలో మహిళలు ఎంత చైతన్యం అంటే అంత చైతన్యం వచ్చింది. చాలా సంతోషం. అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందుకు వస్తున్నారు. ఇక కూడా ముందుకు రావాలి. మరి మగవాళ్ళ కోపం రావద్దు. ఎందుకంటే మహిళలు ఎదుగుతూ ఉంటే మగవాళ్ళు ఏమైనా అనుకోవచ్చు, కానీ మేము ఎంతసేపు మహిళలము, ఎంతసేపు పిల్లలు బాగుండాలి, సంసారం బాగుండాలి అనే భావనతోనే పోతాం, కానీ ఎక్కడ కూడా మరి నష్టం కలిగించే ఆలోచన మహిళలకు ఉండదు. ఏ మగవాడు ఎదిగినా, మంచి పేరు తెచ్చినా, మంచి ఆస్తులు సంపాదించిందంటే దాని వెనక మహిళ హస్తం ఉందనే అర్థము పెద్దలు చెప్తారు. ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మరి మా భర్త కానివ్వండి, అన్న కానివ్వండి, మామ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని మంచిగా చూసుకొని, మహిళలను ఎక్కడైతే మంచిగా చూసుకుంటారో అక్కడ సిరి సంపదలు ఉంటాయి అని చెప్తున్నారు. కాబట్టి కవులు చెప్తారు, అది వాస్తవము. మహిళల్ని ఆనందపరిస్తే ఆ ఇల్లే ఆనందంగా ఉంటుంది, ఆ నిలయమే ఆనంద నిలయంగా అయిపోతుంది. కాబట్టి మేము చాలా హ్యాపీగా ఉన్నాం. దానికి తోడు గవర్నమెంట్ కూడా బాగా సహకరిస్తుంది. మా ముఖ్యమంత్రి గారు గతంలో వైఎస్ గారు లక్షాధికారిని చేస్తే ప్రతి మహిళను అన్నారు, కానీ ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి మహిళను కోటీశ్వరాలు చేస్తారు. అది మాకు చాలు. ఏమి ఇచ్చినా ఏమైనా ధైర్యం ఇస్తుండు. ముఖ్యంగా మరి వచ్చిన పదవి ఎక్కిన 48 గంటల్లోనే మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం, మరి గ్యాస్ ఇవ్వడం, కరెంట్ ఇవ్వడం, అయితే మహిళలకే ఇచ్చిందానికి అనుకోవడం కాదు, కుటుంబానికే మేలవుతుంది, ప్రజలకు మేలవుతుంది. ఆ విధంగా ప్రభుత్వం కూడా మహిళలకు, మరి అట్లాగే పెట్రోల్ పంపులు కూడా మహిళలకు పెడుతున్నారు సీఎం గారు స్పెషల్గా. మరి పెట్రోల్ పంపులు, ఇంకా కూడా బస్సెస్ కూడా 360 బస్సులు కూడా మహిళలకే, మహిళా గ్రూప్ వాళ్ళకి ఇచ్చి అది సబ్సిడీగా ఇవ్వడం. మరి కొన్ని రోజుల తర్వాత అది కట్టడం అయిపోతే, ఈవీఎం కట్టడం అయిపోతే బస్సులు కూడా వాళ్ళకే సొంతం అయ్యే పరిస్థితి తీసుకొస్తుంది. అంటే దినదిన అభివృద్ధి కోసమే ఈ కార్యక్రమాలు, ముఖ్యమంత్రి సహకారం కూడా మహిళలకు ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.